నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నేను స్వాతి. హార్మోస్ బై డీల్ ఫిక్స్ అయినట్టేనా? నౌకలకు లైన్ క్లియర్ అయినట్టేనా? సేమైన్లను ఇరాన్ తొలగిస్తుందా? ప్రపంచానికి చమురు కష్టాలు తీరినట్టేనా? పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెక్ పడుతుందా? ఒప్పందంలో ఏముంది? అమెరికా డిమాండ్స్ ఏంటి? ఇరాన్ ఏమంటోంది? ఇరాన్ అమెరికా మధ్య డీల్ దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ నౌకాశ్రయాలపై కొనసాగిస్తున్న దిగ్బంధనాన్ని త్వరలోనే ఎత్తేబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రాంతంలో మోహరించిన తమ యుద్ధ నౌకలను ఉపసంహరిస్తామని స్పష్టం చేశారు. దీనిపై ఇరాన్ రియాక్షన్ ఏంటి? ఇంతకీ ఆ ఒప్పందంలో ఏముంది? హర్మూజ్ పై డీల్ ఫిక్స్ అయినట్టేనా? నౌకలకు లైన్ క్లియర్ అయినట్లేనా? ల్యాండ్ మైన్లను ఇరాన్ తొలగిస్తుందా? ప్రపంచానికి చమురు కష్టాలు తీరినట్లేనా? పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు చెక్ పడినట్లేనా? ఒప్పందంలో ఏముంది? అమెరికా డిమాండ్స్ ఏంటి? అమెరికా ఇరాన్ మధ్య మెగా డీల్ దాదాపు కుదిరింది. ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని అమెరికా ఖరారు చేసినట్లే కనిపిస్తోంది. ఈ డీల్తో మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించబోతోంది. హర్మూజ్ జలసంధి, ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అణు ఒప్పందం వంటి సున్నిత అంశాలపై చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. రెండు దేశాల మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతూ ప్రధాన అంశాలపై విస్తృత చర్చలు జరుగుతాయి. ఇక చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమమే కీలక అంశం. ఇరాన్ దగ్గర ఉన్న అధికంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై నియంత్రణలు విధించడం, భవిష్యత్తులో అణ్వాయుధాల అభివృద్ధి చేయబోమని హామీ ఇవ్వడం వంటి అంశాలు ఈ డీల్లో ఉన్నాయి. ఇక మరో కీలక అంశం హర్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని పూర్తిగా తెరవడం వంటి ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి. ఈ డీల్ అమల్లోకి వస్తే కాల్పుల విరమణ కొనసాగడమే కాకుండా ఇరాన్ అణు కార్యక్రమంపై మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాల దిశగా వెళ్లబోదని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన హర్మూజ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతించాలనే ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. ఇందుకోసం ఇరాన్ సీమైన్లను తొలగించడం, వాణిజ్య నౌకలపై జోక్యం చేసుకోకపోవడం వంటి షరతులున్నాయి. దానికి ప్రతిగా అమెరికా తన నౌకాదళ నిర్బంధాన్ని దశలవారీగా సడలించే అవకాశం ఉంది. పశ్చిమాసియా ప్రాంతంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు స్వస్తి పలికేలా వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ప్రతిపాదిత చారిత్రాత్మక శాంతి ఒప్పందం గురించి చర్చించేందుకు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. శాంతి ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునేందుకు వైట్ హౌస్లోని కీలకమైన సిచ్యువేషన్ రూమ్కు వెళుతున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ కీలక భేటీలో ఇరాన్ ప్రతిపాదించిన అంతర్జాతీయ శాంతి ఒప్పందాన్ని ఆమోదించాలా లేదా అనే దానిపై తుది నిర్ణయాన్ని వెల్లడించింది. ఇదే సమయంలో నౌకాదళ దిగ్బంధనం తొలగించడానికి, పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించడానికి అమెరికా సైతం ఇరాన్ ముందు కొన్ని కీలక డిమాండ్లనుంచింది. శాంతి ఒప్పందానికి అమెరికా అంగీకరించాలంటే ఇరాన్ తప్పనిసరిగా పలు షరతులకు ఒప్పుకొని తీరాల్సిందేనని ట్రంప్ తేల్చి చెప్పారు. కొన్ని అంశాల్లో మాత్రమే ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, అయితే మిగతా విషయాలపై ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు ఆయన. ఇరాన్ తన అణ్వాయుధాల పరిశోధనలను పూర్తిగా వదులుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎప్పటికీ అణుబాంబును లేదా అణ్వాయుధ సామగ్రిని తయారు చేయబోమని అంతర్జాతీయ సమాధానానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఎలాంటి ఆంక్షలు విధించకూడదన్నారు. ఎటువంటి సుంకాలు లేదా పన్నులు వసూలు చేయకుండా అంతర్జాతీయ నౌకలన్నింటికీ స్వేచ్ఛా నౌకాయానం కోసం ఈ జలసంధిని శాశ్వతంగా తెరిచి ఉంచాలన్నారాయన. ఈ ఒప్పందంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇరాన్కు అమెరికా ఎలాంటి ఆర్థిక ప్యాకేజీలను లేదా నిధులను ప్రకటించలేదు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఎలాంటి నగదు మార్పిడి లేదా ఆర్థిక లావాదేవీలు జరగవని ట్రంప్ కరాఖండిగా చెప్పారు. సముద్ర గర్భంలో ఇరాన్ అమర్చిన మైన్లను పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఇరాన్కు ట్రంప్ కండిషన్ పెట్టారు. ఇప్పటికే అమెరికాకు చెందిన అధునాతన మైన్ స్వీపర్ నౌకల ద్వారా చాలా వరకు ప్రమాదకర మైన్లను తాము తొలగించామన్నారు. మిగిలిపోయిన మైన్లను ఇరాన్ తీసేయాలన్నారు. గతంలో అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన B-2 బాంబర్ విమానాలు జరిపిన దాడుల కారణంగా ఇరాన్ అణుపరీక్షల కొండలు భూగర్భంలోకి కుప్పకూలిపోయాయని, ఆ శిథిలాల కింద చిక్కుకుపోయిన ప్రమాదకరమైన అణువ్యర్థాలను వెలికితీసి వాటిని పూర్తిగా నాశనం చేసేందుకు అమెరికాకు సహకరించాలని కీలక షరతు విధించారు ట్రంప్. ఈ కీలక సమావేశం కోసం సిచ్యువేషన్ రూమ్ని ఎంచుకున్నారు ట్రంప్. దీంతో ఆ రూమ్నే ఎందుకు ఎంచుకున్నారనేది హాట్ టాపిక్ అయింది. వైట్ హౌస్ భూగర్భంలో ఉండే ఈ గది అత్యంత సురక్షితమైనది, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. సాధారణంగా అమెరికా సైన్యం ఏదైనా పెద్ద సైనిక చర్యకు పూనుకున్నప్పుడు లేదా దేశ భద్రతకు సంబంధించిన అత్యంత అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అధ్యక్షుడు తన కీలక సలహాదారులు, రక్షణ శాఖాధికారులతో కలిసి ఇక్కడ భేటీ అవుతారు. ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ట్రంప్ ఈ వేదికను ఎంచుకోవడం ద్వారా ఈ చర్చలకు ఆయన ప్రయారిటీ ఇచ్చారు. ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షల సడలింపు, విదేశాల్లో నిలిచిపోయిన బిలియన్ల డాలర్ల ఆస్తుల విడుదలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్కు మానవతా సహాయం అందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ముందుకొచ్చింది. ఈ డీల్లో
అత్యంత చర్చనీయాంశంగా మారింది $300 బిలియన్ విలువైన పునర్నిర్మాణ పెట్టుబడి నిధి. ఒప్పందం తుది దశకు చేరుకుంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ఈ నిధులు ఉపయోగపడతాయని అంటున్నారు. అంతేకాదు అమెరికా కంపెనీలు కూడా ఇరాన్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించాలన్న ఆలోచన కూడా ఉంది. ఈ ఫైల్ ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టేబుల్ మీదే ఉందని, ఆ ప్రతిపాదనకు ఇంకా ఆయన ఓకే చెప్పలేదని సమాచారం. అలాగే ఇరు దేశాల నుంచి సానుకూలత ఉందా అనే దానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ఒప్పందంలో కొన్ని అంశాలపై అమెరికా ఇరాన్ మధ్య భిన్న అభిప్రాయాలున్నాయి. వైట్ హౌస్లోని సిచ్యుయేషన్ రూమ్లో ఉన్నత స్థాయి సమావేశానికి వెళ్లే ముందు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు. మునుపెన్నడూ లేని నౌకాదళ దిగ్బంధనం కారణంగా జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలు ఇక ఇంటికి వెళ్లే ప్రక్రియను ప్రారంభించవచ్చన్నారు. తన తరఫున మీ కుటుంబ సభ్యులకు హలో చెప్పండి అని పోస్ట్ పెట్టారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయకూడదని, హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ఆయన స్పష్టం చేశారు. హర్మూజ్లో అమర్చిన ల్యాండ్ మైన్లను ఇరాన్ తక్షణమే తొలగిస్తుందని చెప్పుకొచ్చారు ఆయన. ఇరాన్ వద్ద భూగర్భంలో దాగి ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వలను అమెరికా బయటకు తీస్తుందని స్పష్టం చేశారు ట్రంప్. ఇరాన్ ప్రభుత్వం అంతర్జాతీయ అణు ఇంధన సంస్థలతో కలిసి సమన్వయంతో ఆ నిల్వలను వెలికితీసి పూర్తిగా ధ్వంసం చేస్తామన్నారు. డీల్ ఎప్పుడు తుది రూపం దాల్చుతుందో స్పష్టత లేకపోయినా రెండు దేశాల మధ్య చర్చలు మాత్రం వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తంగా శత్రుత్వం నుంచి శాంతి దిశగా కీ టర్న్ తీసుకుంది. ఈ ఒప్పందం అమల్లోకొస్తే హొర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సజావుగా సాగుతాయి. ఇరాన్ టోల్ వసూలు చేసే అవకాశం ఉండదు. ఈ జలసంధిపై ఎవరూ హక్కులు పొందలేరని లేదా బెదిరించలేరని అమెరికా అంటోంది. ఇక ఈ జలమార్గంలో పేల్చివేయడానికి ఫిక్స్ చేసిన అన్ని సీమైన్లను 30 రోజుల్లోపు ఇరాన్ తొలగించాలని కండిషన్ పెట్టింది. అమెరికా ఇరాన్ వార్ మొదలై 3 నెలలు పూర్తయింది. 4వ నెలలోకి అడుగుపెట్టబోతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు బ్రేక్ వేసేందుకు ఇరాన్ అమెరికా చర్చలు ప్రారంభమై 2 నెలలవుతోంది. అయినా మొన్నటిదాకా ఎటువంటి పురోగతి కనిపించలేదు. పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి. ఆ తర్వాత అమెరికా చాలాసార్లు చర్చలకు ప్రయత్నించగా ముందడుగు పడలేదు. ఈ క్రమంలో ట్రంప్ తాజా స్టేట్మెంట్ చర్చలను కీలక మలుపు తిప్పాయి. ఇరాన్తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ ఒప్పందం ఫైనల్ అయితే గల్ఫ్లో శాంతి భద్రతలు నెలకొంటాయి. రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక చర్చలకు అవకాశం ఉంటుంది. ఇతర సాంకేతిక అంశాలతో పాటు శుద్ధి చేసిన యురేనియంపై కూడా చర్చలు సాగుతున్నాయని అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ తెలిపారు. తాజా ఒప్పందం ప్రకారం ఇరాన్ చమురును విక్రయించడానికి వీలుగా అమెరికా కొన్ని ఆంక్షలను సడలించేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకూడదనే కండిషన్ కూడా ఉంటుంది. కాల్పుల విరమణ సమయంలో ఇరాన్ సుసంపన్న యురేనియంను ఎలా వెలికి తీయాలనే దానిపై ఇరుపక్షాలు చర్చించి నిర్ణయిస్తాయి. దీంతో పాటు ఇరాన్కు సంబంధించి విదేశాల్లో ఫ్రీజ్ చేసిన డబ్బును విడుదల చేయాలని కండిషన్ పెట్టారు. తాజా ప్రతిపాదన ఇరుపక్షాల మధ్య తాత్కాలిక సయోధ్య ఒప్పందాన్ని సూచిస్తుంది. ఇది ప్రారంభంలో 60 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ సమయంలో తదుపరి చర్చలు కొనసాగుతాయి. ఈ తాత్కాలిక విరామం ఆర్థిక ఉపశమనం, ఆంక్షలు, పునర్నిర్మాణ నిధులపై చర్చలకు తగిన వేదికను సృష్టిస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు. అలాగే ఒప్పందంలో అత్యంత కీలక అంశాలలో ఒకటి ఇరాన్కు $300 బిలియన్ల విలువైన అంతర్జాతీయ పెట్టుబడి పునర్నిర్మాణ నిధి ఇవ్వడం. నెలల తరబడి జరిగిన సంఘర్షణ, ఆంక్షలు, బాంబు దాడుల తర్వాత ఇరాన్ దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ ప్రతిపాదన చర్చకొచ్చింది. దీన్ని పునర్నిర్మాణ యంత్రాంగంగా, యుద్ధ సంబంధిత విధ్వంసానికి పాక్షిక పరిహారంగా చూస్తున్నారు ఇరాన్ అధికారులు. వార్తో మొత్తం ఆర్థిక నష్టం $300 బిలియన్ల నుంచి $1 ట్రిలియన్ మధ్య ఉంటుందని అంచనా. ఒక శాశ్వత ఒప్పందం కుదిరితే అమెరికా సాయం చేసే అంతర్జాతీయ పెట్టుబడి ఫ్రేమ్వర్క్గా ఈ ప్రతిపాదనను దౌత్యవేత్తలు అభివర్ణించారు. సంబంధాలు మెరుగుపడితే ఇరాన్లో భవిష్యత్తులో రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, ఇంధన పెట్టుబడులు ఉంటాయి. చర్చల్లో మరో ప్రధాన అంశం విదేశాల్లో స్తంభింపజేసిన బిలియన్ల ఇరాన్ ఆస్తులు. వీటిని టెహ్రాన్ తమ ఆర్థిక రికవరీకి అవసరమని భావిస్తోంది. మరోవైపు హర్ముజ్ జలసంధిలో టోల్ వసూలు తాత్కాలికంగా నిలిపివేస్తారనే మాట పలు దేశాలకు రిలీఫ్ ఇస్తోంది. ఈ 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంతో హర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సజావుగా జరగాలి. అంటే ఈ కీలకమైన జలమార్గం ద్వారా వెళ్లే నౌకలపై ఇరాన్ టోల్ వసూలు చేసే అవకాశం ఉండదు. హర్ముజ్ జలసంధిపై ఎవరూ హక్కులు పొందలేరని లేదా బెదిరించలేరనేది అమెరికా వెర్షన్. దీంతోపాటు ఇరాన్ 30 రోజుల్లోపు ఈ జలమార్గంలో పేల్చివేయడానికి ఫిక్స్ చేసిన అన్ని సీమైన్లను తొలగించాలి. ప్రస్తుతం హర్ముజ్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలక మార్గంగా ఉంది. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లే భారీ స్థాయి ముడి చమురు, సహజ వాయువు రవాణా ఈ మార్గం ద్వారానే జరుగుతోంది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలపై తక్షణ ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు
పశ్చిమాసియాలో మరింత అస్థిరతకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు చర్చలు, మరోవైపు సైనిక హెచ్చరికలు కొనసాగుతుండడంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపాదనల ప్రకారం ఇరుపక్షాలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేస్తాయి. ఇది 60 రోజుల కాల్పుల విరమణకు అనుమతిస్తుంది. అవసరమైతే పరస్పర అంగీకారంతో దీన్ని పొడిగించవచ్చు. హోర్ముజ్ జలసంధి గుండా రవాణాపై ఎటువంటి ఆంక్షలు ఉండవని, సుంకాలు, వేధింపులు ఉండవని కూడా ఇందులో ఉంది. 30 రోజుల్లోగా జలసంధి నుంచి అన్ని మైన్లను తొలగించడానికి ఇరాన్ కూడా అంగీకరిస్తుంది. ఈ ప్రతిపాదనలో చేర్చిన మరో కీలక అంశం ఏమిటంటే, వాణిజ్య రవాణా తిరిగి ప్రారంభమైతే అమెరికా హర్ముజ్పై తన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది. ఇరాన్ స్వేచ్ఛగా చమురును విక్రయించడానికి వీలుగా అమెరికా కొన్ని ఆంక్షల మినహాయింపులను కూడా జారీ చేస్తుంది. ఇరాన్కు వస్తువులు, మానవతా సహాయం అందడం ప్రారంభించేందుకు సహాయపడే ప్రణాళిక కూడా ఉంటుంది. ఒక పక్క శాంతి చర్చలు సాగుతుంటే మరోపక్క ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అమెరికా విమానాలు ఇరాన్పై దాడి చేస్తుండటంతో ఒక అమెరికన్ విమానాన్ని పేల్చివేశామని ఇరాన్ ప్రకటించింది. ఇంకా 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచుతూ అమెరికా సైన్యం బుధవారం అర్ధరాత్రి మెరుపు దాడులు నిర్వహించింది. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన 4 వన్-వే అటాక్ డ్రోన్లను అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు గాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేశాయి. దీనికి కొనసాగింపుగా అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తూ బందర్ అబ్బాస్ నౌకాశ్రయం సమీపంలోని ఇరాన్ నియంత్రణ కేంద్రమే లక్ష్యంగా అమెరికా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ వ్యూహాత్మక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై జరిగిన దాడి కారణంగా ఇరాన్ ప్రయోగించాలనుకున్న 5వ డ్రోన్ చర్యను కూడా అమెరికా సమర్థవంతంగా అడ్డుకుంది. 2 గంటలకు పైగా చర్చలు జరిపిన ట్రంప్ ఫైనల్ డెసిషన్ మాత్రం తీసుకోలేదు. ఫలితంగా అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. మరోవైపు చర్చల వేళ ఇరు దేశాల పరస్పర దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ నౌకాశ్రయాలపై తాము కొనసాగిస్తున్న దిగ్బంధనాన్ని త్వరలోనే ఎత్తివేయబోతున్నామని అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రాంతంలో మోహరించిన తమ యుద్ధ నౌకలను ఉపసంహరిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇరాన్తో ఒప్పందం కొలిక్కి వచ్చిందని, త్వరలో అది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. 11 నెలల క్రితం ఇరాన్ అణు కేంద్రాలపై తమ B-2 బాంబర్లతో దాడి చేసినప్పుడు శుద్ధి చేసిన యురేనియం అందులోనే ఉండిపోయిందని, దాన్ని వెలికి తీసే సాంకేతికత ప్రపంచంలో అమెరికాకు, చైనాకు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ వెంటనే రియాక్ట్ అయింది. తమ షరతులకు లోబడి మాత్రమే హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని స్పష్టం చేసింది. ఆయన ప్రకటన సగం నిజాలు, సగం అబద్ధాలతో కూడి ఉందని విమర్శించింది. మరోవైపు డీల్పై తుది నిర్ణయం లేకుండా సిచ్యువేషన్ రూమ్ సమావేశాన్ని ట్రంప్ ముగించారు. దీంతో అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ప్రతిపాదిత ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ ఈ సమావేశం నిర్వహించారు. కానీ ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఒక తాత్కాలిక ఒప్పందంపై చర్చించినప్పటికీ ఇంకా ఎలాంటి తుది అవగాహనకు రాలేదని టెహ్రాన్ అంటోంది. ఈ సమావేశానికి ముందు ఫైనల్ డిసిషన్తో ముగుస్తుందని ట్రంప్ చెప్పారు. కానీ హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి, అణు చర్చలను ప్రారంభించడానికి టెహ్రాన్తో ప్రతిపాదిత ఒప్పందంపై ఆయన సంతకం చేస్తారా లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షులు JD వాన్స్ కూడా పాల్గొన్నారు. అమెరికాను విశ్వసించలేమని ఇరాన్ అంటోంది. మాకు హామీలు లేదా మాటలపై నమ్మకం లేదు, కేవలం చర్యలపైనే నమ్మకమని స్పష్టం చేసింది. నామమాత్రపు కాల్పుల విరమణ ఉన్నప్పటికీ లెబనాన్లో ఇజ్రాయెల్ అటాక్స్ చేస్తోందని ఫైర్ అయింది. హిజ్బుల్లా మిలిటెంట్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఉండాలని కూడా ఇరాన్ కోరుకుంటోంది. అంతేకాదు, స్తంభింపజేసిన బిలియన్ల డాలర్ల నిధులను విడుదల చేయాలంటోంది. నిజానికి మిడిల్ ఈస్ట్ నుంచి యుద్ధాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అమెరికా బలగాలను వెనక్కి తీసుకున్నా అక్కడ యుద్ధం మాత్రం ఆగడం లేదు. అడపాదడపా బాంబులు, మిసైళ్లు, డ్రోన్లు పేలుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో మధ్యప్రాచ్యం ఒక్కసారిగా హీటెక్కింది. కువైట్పై ఇరాన్ భీకర దాడులకు దిగింది. అమెరికా దాడులకు నిరసనగా 2 డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడింది. కువైట్లోని ఎయిర్ బేస్పై దాడి చేసినట్లు ఇరాన్ మిలిటరీ IRGC ప్రకటించింది. అమెరికా దాడులకు ప్రతిస్పందనగా దాడులు చేసినట్లు ప్రకటించింది. అంతకుముందు ఇరాన్పై దాడులకు దిగింది అమెరికా. ఇరాన్లోని మిలిటరీ కేంద్రంపై దాడులకు దిగడంతో అక్కడ మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. హర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాకు ఇరాన్ ఆటంకం కలిగిస్తోందని, అంతేకాకుండా ఇరాన్ మిలిటరీ అమెరికా బలగాలకు ముప్పు కలిగిస్తుందని దాడులకు దిగినట్లు అమెరికా ప్రకటించింది. అందులో భాగంగా బందర్ అబ్బాస్ పోర్ట్ సమీపంలో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అమెరికా స్థావరాలే లక్ష్యంగా కువైట్పై ఇరాన్ దాడికి దిగడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇరాన్ చేసిన దాడులను కువైట్ తీవ్రంగా ఖండించింది. ఇటు అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు చేసుకుంటుంటే ఇదే అదనుగా ఇజ్రాయెల్ అటాక్స్కు దిగింది. డ్రోన్లతో విరుచుకుపడడంతో లెబనాన్లో పెద్ద పెద్ద భవంతులు నేలకూలాయి.
ఈ క్రమంలో దక్షిణ లెబనాన్ సమీపంలోని ప్రజలు వీలైనంత త్వరగా ఉత్తర జహ్రానీ నదివైపు వెళ్లిపోవాల్సిందిగా ఒమన్ అధికార వర్గం సూచించింది. ఇది ఇజ్రాయెల్ బోర్డర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతం. ఇజ్రాయెల్ అటాక్తో దక్షిణ లెబనాన్ ప్రాంతంలో ఒక పెద్ద విపత్తు సంభవించినంత నష్టం జరిగింది. ఇజ్రాయెల్ దాడులతో దక్షిణ లెబనాన్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. భారీ స్థాయిలో బాంబు దాడులు చేయడంతో 16 మంది చనిపోయారు. మరో 58 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 6 ఉన్నట్లు లెబనాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. నబాతియహ్ ప్రాంతంలో జరిగిన అటాక్లో లెబనాన్ సైన్యానికి చెందిన ఓ సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కొద్ది రోజులుగా లెబనాన్లోని నివాస ప్రాంతాలు, రోడ్లు, మౌలిక వసతులపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దక్షిణ లెబనాన్, వెస్టర్న్ బెకా వ్యాలీ ప్రాంతాల్లో సైనికులపై కూడా దాడులు పెరిగాయి. టైర్ నగరంలో ఓ భవనంపై జరిగిన వైమానిక దాడులతో భారీగా మంటలు చెలరేగాయి. హెజ్బుల్లా గ్రూప్కు చెందిన మౌలిక వసతుల్నే టార్గెట్ చేస్తున్నామంటున్న ఇజ్రాయెల్ సాధారణ ప్రజల నివాస ప్రాంతాలను వదిలిపెట్టట్లేదు. టైర్ సహా దక్షిణ లెబనాన్ ప్రాంతాల ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. తాము దాడి చేయబోయే ప్రాంతాలు ఇవేనని పేర్కొంటూ లెబనాన్లోని కొన్ని భవనాల లిస్టును సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో భయాందోళనలు మరింత పెరిగాయి. మరోవైపు గత వారం హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన రీపర్ డ్రోన్ MQ-9ను కూల్చివేయడానికి తాము సరికొత్త వైమానిక రక్షణ వ్యవస్థను ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఒక్కొక్కటి దాదాపు 130 నుంచి 250 కోట్ల విలువైన అమెరికా డ్రోన్లు హర్ముజ్ జలసంధిలో ఖేష్మ్ ద్వీపం వద్ద స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అరాషే కమాంగీర్ అనే రక్షణ వ్యవస్థతో కూల్చివేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఇరాన్ ప్రకటనను చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్వతంత్రంగా ధృవీకరించడానికి వీలుపడని తమ సైనిక పురోగతిని ఇరాన్ అధికారులు ప్రచారం చేయడంలో సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ ఈ వాదన వెనుక ఉన్న వ్యూహం మాత్రం నమ్మదగినదిగానే ఉందని అంటున్నారు. అరాషే కమాంగీర్ ఏంటనే విషయానికొస్తే ఇరాన్ రూపొందించిన ఈ కొత్త రక్షణ వ్యవస్థకు పర్షియా పురాణాల్లో ఒక హీరో పేరు పెట్టారు. అక్కడి జానపద కథల ప్రకారం ఇరాన్, పశ్చిమాసియా దేశాల మధ్య సరిహద్దులు నిర్ణయించడానికి తన విల్లు నుంచి ఒక శక్తివంతమైన బాణాన్ని అతడు సంధించాడు. అరాషే కమాంగీర్ అనేది సరికొత్త విప్లవాత్మక ఆయుధం కాకపోవచ్చు, కానీ తక్కువ ఖర్చుతో కూడిన మొబైల్ వైమానిక రక్షణ వ్యవస్థల దిశగా ఇరాన్ వేసిన మరో అడుగు. సంప్రదాయ గగనతల రక్షణ వ్యవస్థలు భారీ రాడార్లు, లాంచ్ బ్యాటరీలపై ఆధారపడతాయి కాబట్టి శత్రువులు వాటిని ఈజీగా గుర్తించి నాశనం చేయగలరు. కానీ ఈ చిన్న చిన్న చౌకైన ప్రత్యామ్నాయాలను సులభంగా తరలించడం, ప్రయోగించడం, ఒకవేళ దెబ్బతిన్నా వెంటనే మార్చవచ్చు. మొత్తానికి ఓవైపు డీల్ క్లైమాక్స్కు చేరడం, మరోవైపు ఇరు దేశాల పరస్పర దాడులు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్నాయి. ఉద్రిక్తతలు ముగుస్తాయనుకుంటున్న వేళ ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.